10 సంవత్సరాలు చేయని ప్రభుత్వం ఈ 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన లంబాడీలపై పెద్ద కుట్ర పన్నింది. మొన్న చూశాం, గత నెల రోజులుగా ఫార్మా కంపెనీ పేరుతో లగచెర్లలో గిరిజనుల భూములను మొత్తం తీసుకుంటా ఉంటే అక్కడ గత 10 నెలలుగా గిరిజనులు ముఖ్యమంత్రి అయిన 27 రోజుల్లోనే మన ముఖ్యమంత్రి హవభావాలు మొత్తం అక్కడ గిరిజనులు అర్థం చేసుకున్నారు. దయచేసి మా భూములు గుంజుకోవద్దు, మాకు 1 ఎకరమే ఉంది, 2 ఎకరాలే ఉంది, ఎకరమే ఉంది, దయచేసి మేము ఈ భూముల మీదనే మేము జీవిస్తూ ఉన్నాం, ఈ భూములతోనే మేము బతుకుతూ ఉన్నాం, ఈ భూములతోనే మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం, దయచేసి ఈ భూములు కూడా ఏదో ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చిన భూములు కాదు, ఈ భూములు మేము డబ్బులు పెట్టి కొన్నాం, రిజిస్ట్రేషన్ ల్యాండ్, పట్టా ల్యాండ్, ఈ భూములను గుంజుకోవద్దని చెప్తే అక్కడ గిరిజనుల ఆ భూముల దగ్గరకు వచ్చింది ఎవరు? అధికారులే. గిరిజనులను కొట్టింది ఎవరు? అధికారులే. వాళ్ళకు అక్కడ 50 లక్షలు, 1 కోటి 2 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న భూములను 10 లక్షలు 5 లక్షలు ఇస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అక్కడ మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజా సంఘాలు, కుల సంఘాలను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పెద్ద ఎత్తున భూములు కనుక గుంజుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పెట్టిన కేసులను ఎత్తివేయాలి, అదేవిధంగా మీ విధానాలను విరమించుకోవాలని మన సంఘం పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. అయినా విరమించుకోకపోతే మనం చలో పిలుపునిచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న లంబాడీ వర్గాల నేతలందరినీ ఎక్కడక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాతనే ఈ ఊపు వచ్చేసిన తర్వాత కొన్ని వామపక్ష పార్టీలు చలో లగచెర్లకు 21కి వచ్చి వెళ్ళారు. అయినా అక్కడ విరమించుకోకపోతే మీరు కనుక ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మన లంబాడీలే. 47-48 స్థానాల్లో మన ఓట్లు కనుక వేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకపోతే, కాబట్టి వెంటనే విరమించుకోవాలని చెప్తే నిన్న ముఖ్యమంత్రి గారు మేము విరమించుకుంటున్నామని ప్రకటన ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. కానీ సేమ్ టైంలో మన అన్న చెప్పినట్టు వాళ్ళపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి. అదేవిధంగా ఎవరైతే జైల్లో పాలయ్యారో ఈ గత నెల రోజుల నుంచి వాళ్ళకి ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇవ్వకపోతే మరో ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో మేము తీసుకొస్తాం. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన చెవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయకపోతే మాత్రం మీరే చివరి ముఖ్యమంత్రి అవుతారు. ఇదే చివరి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి అది కాకుండా మీరు ఏం చేయాలంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము ఈ సమయం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన చెవెళ్ళ డిక్లరేషన్ పోడు భూములకు పట్టాలు ఇస్తూ అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు, అది ఎవరికి? అగ్రవర్ణాలకు కాదు, ఎస్సీ ఎస్టీల్లోనే అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కును కూడా కల్పించాలి. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ